నిలువుటద్దంలా ఉన్న కొల్లాపూర్ నియోజకవర్గాన్ని ఇప్పుడు ఫ్యాక్షనిస్ట్ నియోజకవర్గంగా మారుస్తున్న తీరు కనబడుతుంది. మరి రేవంత్ రెడ్డి పరిపాలనలో జరుగుతున్న ఈ అంశానికి సంబంధించి అనేక మంది బాధితులు కూడా వైఆర్ టీవీ న్యూస్ ఛానల్ను ఆశ్రయించడం జరిగింది. ప్రస్తుతం కొల్లాపూర్ నియోజకవర్గంలో గతంలో జరిగిన హత్య గురించి నాకు ఎలాంటి సంబంధం లేదు, దాంట్లో వ్యక్తిగతంగా జరిగింది, అందుకే నేను ఆ కేసును పట్టించుకోనంటూ మంత్రి జూపల్లి చెప్తున్న పరిస్థితి. మరి తాను ఎమ్మెల్యే కాకముందుకు ఇదే కుటుంబం దగ్గరికి వచ్చి బాధితులను ఓదార్చి అన్ని విధాలా నేను ఉంటానని చెప్పి ఆ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఛార్జ్షీట్ వేసే వరకు కూడా అన్ని నేనై చూస్తానని చెప్పి ఆ రోజు హామీ ఇచ్చి వారి ఓటు బ్యాంకునంతా కూడా లాక్కొని ఈరోజు అధికారంలోకి రాగానే మాట మార్చారు అంటూ బాధితులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కాశన్న తమ్ముడు ప్రస్తుతం మనతో ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఏంటి అసలు? నమస్తే అన్న, నా పేరు శివ, మా ఆయన పేరు కాశన్న. ఏ ఊరు, ఏ మండలం, ఏం చేస్తారు? మాది కొల్లాపూర్ నియోజకవర్గం, పెదకొత్తపల్లి మండలం, దేదినేనిపల్లి గ్రామం. మా అన్న దేదినేనిపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు. 2018 సంవత్సరంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్గా పోటీ చేసి ఓడిపోవడం కూడా జరిగింది. ఆ రోజు అప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి గడ్డుకాలం ఉన్న పరిస్థితుల్లో కూడా మా అన్న కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని కాంగ్రెస్ పార్టీని తిరిగి ఊర్లో ఒక రాజకీయం అనేది తెచ్చిండు. ఆ రోజు కొన్ని అనివార్య కారణాల వల్ల బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో మా అన్నను అతి దారుణంగా నరికి చంపడం జరిగింది. అప్పుడు నరికి చంపినప్పుడు మాకు న్యాయం చేస్తారని కృష్ణారావు మా దగ్గరికి వచ్చి న్యాయం చేస్తామని చెప్పి సచివాలయంలో ప్రెస్ మీట్ పెట్టారు. మా అన్న భార్య వదినను మా అన్న బిడ్డను తీసుకొచ్చి సాక్షాత్తు సచివాలయంలో జనవరి 15 రోజున ప్రెస్ మీట్ పెట్టి నెల రోజులు గడవ ముందుకే మీ కుటుంబానికి అన్ని విధాలా ఆదుకుంటాం, చంపిన వ్యక్తులపై శిక్ష పడే విధంగా నేను చర్యలు తీసుకుంటామని ఆ రోజు సచివాలయంలో సాక్షాత్ మాట ఇచ్చి నేడు మే 24 రోజు ఏం సంబంధం లేదు అక్రమ సంబంధం అని పేపర్లు చూపిస్తున్నాడు. ఆ రోజు కనిపించలేదా అక్రమ సంబంధం అని? ఈరోజు మా కుటుంబం మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఆ రోజు మా అన్న శివరాజకీయం మీద ఓట్లు దండుకొని గెలిచిన కృష్ణారావు ఈరోజు అక్రమ సంబంధం అని మా కుటుంబాన్ని బజారుకి ఇచ్చిండ్రు. ప్రతిరోజు ఎలక్షన్స్ గడవక ముందుకు ప్రతిరోజు మా అన్న శివరాజకీయంతో గ్రూపుల్లో వాట్సాప్ గ్రూపులలో ప్రతిరోజు మిసైల్ పెట్టుకుంటా శివరాజకీయాలు చేసిన గత ప్రభుత్వం నిందలు వేసిన కృష్ణారావు ఈరోజు ఈ విధంగా ఎందుకు మాట్లాడుతున్నాడు? అసలు సామాన్య కుటుంబంలో మేము పుట్టినామన్నా, ఒక బీసీ బిడ్డ. ఇప్పుడు శ్రీధర్ రెడ్డి హత్య చనిపోతే కృష్ణారావు అక్రమ సంబంధం అని వాళ్ళు అంటున్నారు, మా అన్నది అక్రమ సంబంధం అంటున్నారు. అక్రమ సంబంధం చంపిన వాళ్ళ ప్రతి ఒక్కరికి అక్రమ సంబంధం అనే ఒక నెపనూతి కుటుంబాన్ని బదనాం చేస్తున్నాడు. మాకు ఇంతవరకు న్యాయం చేయలేదు. ఆయన న్యాయం చేస్తాడని కృష్ణారావు కొడుకు దగ్గర కూడా పోయినాం. కొడుకు దగ్గరకు పోయి మేము చాలా టైం తీసుకొని మాట్లాడినాం. కృష్ణారావు అపాయింట్మెంట్ ఇయ్యాడు, ఫోన్లు చేసిన ఎత్తాడు, మిసైల్ చేసిన రెస్పాన్స్ ఇయ్యాడు. ఇప్పటికీ ప్రభుత్వం వచ్చి 6 నెలలు కానికి వస్తుంది. 6 నెలల నుంచి తిప్పల పడుతూనే ఉండం, తిరుగుతూనే ఉండం, చేస్తూనే ఉండం. ఇప్పటి వరకు మాకు 1% కూడా న్యాయం జరగలేదు. తిప్పించుకోవడం తప్ప ఎక్కడ మాకు ఎటువంటి ప్రయోజనం లేదు. అదే ఎఫ్ఐఆర్ కాపీలు చూపించుకుంటూ అక్రమ సంబంధం అని చూపిస్తున్నాడు. అదే ఎఫ్ఐఆర్ కాపీలు చూపిస్తూ అక్రమ సంబంధం, ఆ రోజు అక్రమ సంబంధం ఎఫ్ఐఆర్ కాపీ చూపించామన్నాడు. 7 మంది కలిసి హత్య చేసిరు. ఆ బాధిత కుటుంబానికి న్యాయం జరగమని పోరాడినందుకు 27 మంది మీద కేసు పెట్టినామని అదే కృష్ణారావు చెప్పి ఈరోజు ఒకరి అక్రమ సంబంధం అని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. మాకు కృష్ణారావు దాదాపు అన్ని విధాలుగా మోసం చేసినా ఇదో చీటర్. ఎందుకంటే మా అన్న శివరాజకీయం చేసింది కృష్ణారావే మొదట. కృష్ణారావు చేసిన కాబట్టి ఈరోజు కృష్ణారావు గెలిచిండు, సింపతి మీద గెలిచిండు. దేదినేనిపల్లి గ్రామంలో, పెదకొత్తపల్లి మండలంలో, కొల్లాపూర్ తాలూకాలో ప్రతిరోజు మా అన్న చనిపోయింది, గత ప్రభుత్వం చేసిందని ప్రతిరోజు వాట్సాప్లో గ్రూప్లో చేసుకుంటూ సింపతి పొందిన కృష్ణారావు ఈరోజు ఎందుకు మా కుటుంబం మీద ఒక ఆరోపణ చేసి అక్రమ సంబంధం పట్టించుకోకుంటున్నాడు? చాలా బాధాకరమన్నా. ఎంత సిగ్గుచేటంటే మేము తిరగని రోజు లేదు, కృష్ణారావుకు ఫోన్ చేయని రోజు లేదు. వాళ్ళ పిఏలకు డబ్బులు తీసుకొని ఆ డబ్బులకు లోబడి ఈరోజు కృష్ణారావు ఆ డబ్బులకు అమ్ముడు పోయారు కాబట్టి ఈరోజు కృష్ణారావు మాట మారుస్తున్నాడు. వాళ్ళ పిఏలు ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నారు? అంతకుల దగ్గర, మా అన్నను హత్య చేసిన అంతకుల దగ్గర డబ్బులు తీసుకున్నారు. ఎంతమంది మీ అన్నను హత్య చేశారు? 7 మంది హత్య చేస్తే వాళ్ళను అరెస్ట్ చేశారు. ఒకరిని అరెస్ట్ చేశారు. ఒకరిని అరెస్ట్ చేస్తే మేము దాదాపు 4 రోజులు ఇంటి ముందర పెట్టుకున్నాం. దినాల రోజు వచ్చిండు కృష్ణారావు, మీకు అన్ని విధాలుగా నేను సాయం చేస్తా అని చెప్పిండు. ఎంతమంది మీద కేసులు పెట్టేటప్పుడు? మా మీద తిరిగి న్యాయం కోసం పోరాడితే 27 మంది మీద కేసులు పెట్టారు. గత ప్రభుత్వం పెడితే మా మీద గత ప్రభుత్వం పెడితే నేడు ప్రభుత్వం ప్రజాపాలన కంటే ఎంత హీనంగా ఉందంటే అంత ప్రజాపాలన అంటారు. సచివాలయానికి సాక్షాత్ సచివాలయం పిలిపించుకొని ఒక మా అన్న భార్యను, మా వదినను పిలిపించుకొని మాట ఇచ్చి చూసే బాధ అనిపిస్తుందని చిన్నారిని పట్టుకొని ఈరోజు మాట మార్చి తన అవసర రాజకీయాల కోసం మాట మార్చి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాడు. మొన్న ఎలక్షన్స్ రోజు కూడా నా మీద కేసు చేయించండు. ఏం కేసు? ఎలక్షన్స్ కేసు, ఏదో చిన్న కేసు. అంతకులతో కేసు పెట్టించారు మండలం. అదే నిరంజన్ పిఏ, కృష్ణారావు పిఏ నిరంజన్. ఏమని?
ఒక రాజకీయ కక్షలో ఉన్నాయి, పాత కక్షలు ఉన్నాయి, నా మీద కేసు పెట్టించారు. నేను ఒక ఇది రాజీ పడలేదని ఉద్దేశంతో వీళ్ళు నా మీద కేసులు పెట్టిస్తున్నారు. పెద్ద కొత్త వెళ్ళేస్తాయి దురుసుగా ప్రవర్తిస్తున్నాడు. నా దానికి వచ్చి సామరస్యంగా మీకు అంతో ఇంతో డబ్బులు ఇప్పిస్తాము చేయండి అని ఇప్పుడు ఒక ఎస్ఐ మాట్లాడే స్థానమేనా అది? అసలు ఆయన ఛార్జ్షీట్ తీసుకోముందుకే వచ్చిండు, మళ్ళీ రోజే పిలిపించి ఊర్లో నుంచి వాళ్ళు లేరంట కదా అని మాట్లాడుతూ ఎవరు చెప్పినంటే మండల నాయకులు నిరంజన్ చెప్పినంటారు డైరెక్ట్. ఎంత సిగ్గుచేట అనేది ఒక పోలీస్ డిపార్ట్మెంట్ మాట్లాడిన మాటలేనా? మరి పోలీసులు ఏమంటున్నారు? సిఐ కానీ అక్కడ ఎస్ఐ కానీ ఎస్పీ కానీ స్వయంగా రీఎంక్వైరీ నడిచింది. ప్రజాపాలన వచ్చిన తర్వాత రీఎంక్వైరీ నడిచాక డిఎస్పీ సిఐ ఎస్ఐ ఊర్లోకి వచ్చిరు, ఎంక్వైరీ చేసుకొని పోయిరు, కాల్ డేటా మొత్తం రికార్డు తీసి చూసిరు. సిఐ మమ్మల్ని పిలిపించిండు గ్రామ పెద్దలతోన. పోయినాం మేము ఒక 5-6 మందిని కలిసి పోయినాం. సిఐతో పోయినాక మీకు ఎస్పీ సార్ స్వయంగా చెప్పమన్నాడు, వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తామని చెప్పారు. సిఐ మీకు చెప్పమన్నాడు, ఓన్లీ స్పెషల్గా మీకు చెప్పమన్నాడు. సిఐ నాకు చెప్పిండు స్వయంగా, అత్యేషణ నిందితులను అరెస్ట్ చేస్తున్నామని చెప్పిండు. ఈ 2 రోజుల్లో ఎంతమంది? 7 మంది. 7 మందిలా ఒక 5 మందిని అరెస్ట్ చేస్తున్నాము, ఎస్పీ సార్ మీకు స్వయంగా చెప్పమని చెప్పిండు. సరే సార్ మాకు చట్టం మీద గౌరవం ఉంది, ఇన్ని రోజులు వెయిట్ చేసినాం, ఇప్పుడుగా వెయిట్ చేసినామని సిఐతో చెప్పినాం. ఎప్పుడు చెప్పారు ఈ మాట మీకు? ఇది ఒక 2 మంత్స్ బ్యాక్. 2 మంత్స్ బ్యాక్ చెప్పారు. వెయిట్ చేసినాం. ఓ 5 డేస్ తర్వాత నేను మా సర్పంచ్ పోయినాం. ఏమైంది సార్ అంటే, సారీ బ్రదర్ నేనేం చేయలేను, మినిస్టర్ గారిని కలవండి లేకపోతే డిఎస్పీ. సిఐ సారీ బ్రదర్ నేనేం చేయలేను అప్పుడు చెప్పినప్పుడు సిఐఏ. మళ్ళీ మేము ఏమైంది సార్ అలా వాళ్ళని అరెస్ట్ చేయబోతుంటే అంటే, సారీ బ్రదర్ నేనేం చేయలేను, జడ్జి లేడు అని రీజన్స్ చెప్తున్నాడు. సప్లిమెంట్ ఛార్జ్షీట్ చేసినప్పుడు అరెస్ట్ చేయమని చెప్పింది వీళ్ళే, మళ్ళీ ఇప్పుడు జడ్జి లేడు అని ఒక సాకులు చెప్పుకుంటా మమ్మల్ని చిత్రహింసలకు గురి చేస్తున్నారు. సాక్షాత్తు ఒక ఎస్పీ సార్ మమ్మల్ని పిలిపించి సిఐతో చెప్పించినప్పుడు అరెస్ట్ చేస్తామని చెప్పినప్పుడు కూడా అరెస్ట్ చేయలేకుండా జడ్జి లేడు అని, పైనుంచి ఆర్డర్స్ వచ్చినావని, మినిస్టర్ గారిని కలవండి అని ఇవన్నీ సాకులు చెప్పి తప్పించుకున్నారు. ఇప్పటి వరకు కేసు 1% కూడా ముందలుకోలే. ఇప్పుడు మంత్రి తన అవసరాల కోసం మా కుటుంబాన్ని వాడుకొని రాజకీయపరంగా అన్ని విధాలుగా లబ్ధి పొంది ఇప్పుడు అక్రమ సంబంధం అని ప్రెస్ మీట్లలో మాట్లాడుతుంటే మా కుటుంబాన్ని ఎంత కించపరుచున్నాడు అంటే అంత కించపరుచున్నాడు. అవసరం కోసం వాడుకున్న ఒక చీటర్ జూపల్లి. మరి మీరు మళ్ళీ కలిసారా? మళ్ళీ కలిసాం. ఎంపీ ఎలక్షన్స్ అయిపోయినాక మళ్ళీ కలిసాం. న్యాయం చేస్తామంటారు, చేయరు. ఎంతసేపు ఉన్నా చేద్దాం, నిజానం చేద్దామంటారు. ఇప్పటికీ మా అన్న ఆగస్టు 1వ తారీఖు రోజు చనిపోతే ఇప్పటికి 10 నెలలు అవుతుంది. 10 నెలల్లో ప్రజాపాలన వచ్చి 6 నెలలు అవుతుంది. ఎవరు పట్టించుకున్న నాదుడే లేరు. అందరు ఎమ్మెల్యేలను కలిసినాం. ఉమ్మడి మామనాల్లో ఉన్న ఎమ్మెల్యే కుచుకుల రాజేష్ రెడ్డి, మేఘారెడ్డి, ఇక్కడ అచ్చంపేట ఎమ్మెల్యే ఆయన నూడిగా కలిసినాం. మంత్రిని కాదని మేమేం చేయలేమని చెప్తున్నారు. మంత్రి ఏమంటాడంటే హంతకి చేసిన నిందితులనే ఇంటికి తీసుకొచ్చి రాజీపడమని చెప్పే స్థితి అయింది. రాజీపడం అంటే ఏమంటున్నారు వాళ్ళు? మీ అన్నకు అదే చనిపోయిన భార్యకు అంతో ఇంత కట్టిస్తారు, ఇంతటితో కేసులు ఉండని. ఎంత కట్టిస్తాను వాళ్ళు అంటే ఎంతో అంత 2 ఎకరాల 3 ఎకరాల అట్లా అంతో ఇంత మాట్లాడదాం చేద్దామంటాడు తప్ప వాళ్ళని హంతకులు నిందితులు పంపించారు. మా ఊరిలో ఏమన్నారు, ఇవన్నీ కావాలంటే ఊరు సామరస్యంగా ఉండాలి అన్ని చేయాలంటే ఫస్ట్ హత్యేషణ నిందితులు జైలుకోవాలని మా ఊరు పెద్దలు అన్నారు. దానికి పలకడు మెదలాడు, సైలెంట్గా ఉంటాడు, ఇట్లా తలకాయ ఊపుతాడు. అంతసేపు ఉన్నా కానీ ఇప్పటివరకు యాక్షన్ లేదన్నా. వాళ్ళ కృష్ణారావు కొడుకు స్వయంగా పోయి కలిసి వచ్చినాం, అపాయింట్మెంట్ తీసుకొని పోయి కలిసి వచ్చినాం. ఏమన్నాడు ఆయన? చేస్తాం చూద్దాం అని చెప్పినాం. ఎప్పుడు కలిసారు? ఇది ఒక 3 మంత్స్ బ్యాక్ ఉంటుంది. కలిసి వచ్చినాం. ఎలక్షన్స్ ముందర కూడా పోయినాం. ఆయన ప్రచారానికి వచ్చినప్పుడు కూడా కలిసినాం. ఇట్లా చేస్తున్నారు. ఈ కింద కృష్ణారావు కింద ఉన్న పిఏని మొత్తం చేపిస్తున్నాడు. ఆలయ కమిటీ చైర్మన్ ఉంటాడు చిన్నగారపంలో, ఆలయ కమిటీ చైర్మన్ శ్రీనివాసులు, వీళ్ళందరూ కుమ్మువి, మండల నాయకులు అందరు కుమ్ముడి ఒక కుల రాజకీయాన్ని తీసుకొచ్చి వాళ్ళు డబ్బులకు అమ్ముడు పోయి మాకు అన్యాయం చేస్తున్నారు. ఇప్పటికీ మొన్న మరి ప్రెస్ మీట్లో నాకేం సంబంధం లేదా కేసు గురించి అన్నాడు కదా. అదే అంటున్నా, అక్రమ సంబంధం అని అప్పుడు తన అవసరం కోసం సచివాలయం పిలిపించుకొని ప్రెస్ మీట్ పెట్టిన వ్యక్తి ఈరోజు అక్రమ సంబంధం అని అంటున్నాడు. అదే ఎఫ్ఐఆర్ కాపీ ఉంది కదా, అదే ఎఫ్ఐఆర్ కాపీ, ఇదే ఎఫ్ఐఆర్ కాపీ. ఆ రోజు చదివింది కూడా ఇదే ఎఫ్ఐఆర్ కాపీ. మరి ఆ రోజు కనిపించలేదు ఆయనకు? 1 నిమిషం అని డిబేట్లో 1 నిమిషం చదువుతా అని చూపిస్తున్నాడు. అదే ఇదే ఎఫ్ఐఆర్ కాపీ కదా ఆ రోజు చూపించింది కూడా మేము. మళ్ళీ ఆ రోజు కనిపించలేదు ఆ మంత్రికి. ఈరోజు ఛార్జ్షీట్ వేసారు, ఒకరి మీద అక్రమ కేసు అయిందని ఈ రోజు చెప్తున్నాడు. ఆ రోజు ఎఫ్ఐఆర్ కనిపించలేదా? ఆ రోజు కనిపించింది. తన అవసరం కోసం ఇంతకన్నా దిగజారుతాడు. శవరాజకీయాలు చేసేది ఫస్ట్ జూపల్లి మా అన్నను వాడుకొని ఇంత ఒక స్థానానికి వచ్చిండు. ఇప్పుడు మీ అన్న వల్లనే గెలిచిండు 50%. 100కు 100% 50% మా అన్న వల్లనే. ఈయన ఈరోజు మంత్రి ఉన్నాడంటే 50% మా అన్న వల్లనే. మా అన్న కాంగ్రెస్ వాది, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, గ్రామ సర్పంచ్గా పోటీ చేసిండు, ఓడిపోయిండు. ఆయన పార్టీలో నమ్ముకొని ఉన్నాడు.
ఒక గ్రామ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు న్యాయం చేయలేని మంత్రి సామాన్యులకు ఏం చేస్తాడు? ఇప్పుడు మరి ఏమంటున్నారు, మళ్ళీ మీరు ఈ మధ్య కలిసే ప్రయత్నం చేసినాం, ఫోన్లు ఎత్తారు, మెసేజ్ చేసినా రెస్పాన్స్ ఇయ్యరు, వాళ్ళ పిఏలు ఎత్తారు. ఒక పిఏ ఫోన్ చేస్తే ఎంతసేపు నా సార్తో మాట్లాడుకొని నిరంజన్ చెప్తాడు నాకేం సంబంధం లేదు, మీ ఊరోళ్ళు ఉండరుగా చేసుకోమని చెప్తాడు. డైరెక్ట్ పోయి కలిస్తే విషయం తెలుసుకోడు. మళ్ళీ మా ఊరే, మా ఉమ్మడి ఎంపీటీసీది మొత్తం, ఉమ్మడి గ్రామ పంచాయతీ. ఇప్పుడు మీ అన్నకి ఎంతమంది పిల్లలు? మా అన్నకు ఒక చిన్న పాప. ఎంత వయసు ఉంటుంది? ఒక 5 ఏళ్ళు ఉంటాయి. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి మరి? వాళ్ళ పరిస్థితి మేము సామాన్యులం అన్న, బీద పరిస్థితి. ఏం ఇల్లు ఉడకలేదు మాకు, ఇల్లు ఉడకలేదు. మొత్తం డమ్ము కుదబెట్టి 2018 ఎలక్షన్స్లో సర్పంచ్ పోటీ చేసి ఓడిపోయిండు. అప్పటి నమ్ముకొని అట్లే కాంగ్రెస్ పార్టీలో వచ్చినాం, అట్లే చేస్తున్నాం. మొన్న ప్రెస్ మీట్ పెట్టిన గవర్నమెంట్ మీకు అన్ని రకాల ఆదుకుంటుంది అని చెప్పి అత్యవసర నిందితులను అరెస్ట్ చేయకుండా తిరిగి మా పైన కేసులు పెట్టినాం, మీకు కొట్టేపిస్తాను మాయమాటలు చెప్పి తన అవసరం తీర్చుకొని ఈరోజు ఏదో శ్రీధర్ రెడ్డి హత్య జరిగిందని అక్రమ సంబంధం ఉంది, నేను అందుకే ఆ కేసు విషయంలో ఇన్వాల్వ్ కాలేదు అంటున్నాడు. మీ అన్నకు అక్రమ సంబంధం ఉంది అని చెప్తున్నాడు. ఒక లేనిపోని ఆరోపణలు చేస్తూ మా కుటుంబాన్ని చాలా మానసికంగా ఇబ్బంది పెడుతున్నాడు కృష్ణారావు. నిజంగా అలాంటిది ఏదీ లేదు మీ వర్షన్ ప్రకారం? మా వర్షన్ ప్రకారం లేదు కాబట్టి మేము ఇన్ని రోజులు వెయిట్ చేస్తున్నాము. ఇన్ని రోజులు మేము 10 నెలల నుంచి న్యాయం కోసం పోరాడుతున్నాం. ప్రజాపాలన న్యాయం జరుగుతుందని, గత ప్రభుత్వంలో అన్యాయం జరిగింది వాస్తవం. ప్రజాపాలన న్యాయం జరుగుతుంది అనుకుంటే గత ప్రభుత్వం కంటే ప్రజాపాలన అరాచకాలు మాకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మేము ప్రతిరోజు పోయి కూర్చోవాలి, అపాయింట్మెంట్ ఇయ్యడు, టైం ఇయ్యడు, చేయడు, ఫోన్లు చేస్తే రెస్పాండ్ చేయడు. ఇప్పటి వరకు నేను ఇన్నిసార్లు కలిసినా నువ్వెవరు అంటాడు, గుర్తుపట్టని పరిస్థితి ఉంది. ఇంక ఎవరికి చెప్పుకోవాలి బాధ? ఎన్నిసార్లు కలిసినా ఏం పేరు, ఏ ఊరు నుంచి వచ్చి నన్ను అడుగుతా తప్ప అవసరం కోసం వాడుకున్నంతసేపు ఆయన గుర్తుపెట్టుకుంటాడు, అవసరం తీరినాక ఆయన మర్చిపోతాడు. ఇది ఆయన పాలసీ. ఇప్పటికైనా ప్రజాపాలన మన న్యాయం జరుగుతుందో లేదో వెయిట్ చేస్తున్నామన్నా. ఇన్ని రోజులు వెయిట్ చేసినాం, 10 నెలల నుంచి వెయిట్ చేస్తున్నాం. ఒక చిన్న పాప ఉంది, వాళ్ళకి ఇంత ఇబ్బందులు ఉన్నాయి. మిమ్మల్ని మళ్ళీ ఏమైనా ఇబ్బందులు పెట్టిలా? నా మీద కేసు డైరెక్ట్ కూర్చోబెట్టి 2 గ్రూపులు ఏమంటాడు, చంపిన గ్రూప్ ఒకటి, మేము బాధితుల గ్రూప్ ఒకటి. కృష్ణారావు ఇంటికాడ స్వయంగా వాళ్ళు కలిసినా కానీ చట్టం దృష్టిలో లేరు, వీళ్ళ దృష్టిలో వీళ్ళు ఉన్నారు. చంపిన వ్యక్తులు ఒక మంత్రి ఇంటికి వచ్చి అక్కడ వీళ్ళు కూర్చొని ఇక్కడ మేము కూర్చుంటే ఎంత బాధాకరమని ఒకసారి ఆలోచించు. చంపిన వ్యక్తులే వాళ్ళ 7 అంటే మిగతా వాళ్ళని తీసుకొచ్చి స్టేషన్లో పెట్టారు. మేమేమన్నా బయట కనిపిస్తే గొడవలు అవుతా అని మిగతా వాళ్ళని స్టేషన్లో కూర్చోబెట్టి ఇది 3 తీసుకొచ్చి అక్కడ కృష్ణారావు దగ్గర మాట్లాడుతున్నారు. 2 గ్రూపులు చేసి, ఫస్ట్ మాతో, తర్వాత సెకండ్ వాళ్ళతో మాట్లాడుతున్నారు. ఎంత అన్యాయం అనేది? మీతో ఏం మాట్లాడారు, వాళ్ళతో ఏం మాట్లాడారు? సామరస్యంగా ఉందాం, ఊరు ప్రశాంతంగా ఉందామంటాడు. చంపిన వ్యక్తులను అరెస్ట్ చేయమంటే చేయరు, సామరస్యంగా ఉండండి, ఊరు ప్రశాంతంగా ఉండాలంటాడు. ఇది ఒకటి. ఊరు ప్రశాంతంగా ఎట్లా ఉంటుంది? ఇప్పటికీ దేదనేపల్లి గ్రామ పంచాయతీలో ఏ మీడియా వచ్చినా, ఏ వ్యక్తి వచ్చినా ఊరు మొత్తం చెప్తారు, ఊరు మొత్తం చెప్తారు నిజ నిర్ధారణాలు. మేము ఒక్కరం కాదు, మా ఫ్యామిలీ ఒక్కటి కాదు, ఇప్పటికి సఫర్ అవుతున్నాం. ఇప్పుడు ఈ రోజు వరకు ఊరు దేదనేపల్లి గ్రామ పంచాయతీ మొత్తం చెప్తుంది అన్నకు ఎంత అన్యాయం జరిగింది, ఎంత మంచి వ్యక్తి, ఎంత అమాయకుడు, అసలు కల్ముషం లేని వ్యక్తి. అలాంటి వ్యక్తిని అతి దారుణంగా చంపితే ఈరోజు రాజకీయ అవసరాల కోసం వాడుకొని మా కుటుంబాన్ని రోడ్డు మీద లాగింది కృష్ణారావే. మాకు చేత కాదు, నేను చెయ్యనన్నా మేము మా పని మేము చేసుకుంటుంటివి, మేము సైలెంట్గా ఉంటుంటివి. నేను చేస్తాను, నేను మాటిస్తాను అని చెప్పి నైట్కి ఫోన్ చేసి పిలిపించుకొని అవసరాల కోసం తిప్పించుకొని ఎలక్షన్స్ అయిపోయి, ఎంపీ ఎలక్షన్స్ అయిపోతాయి, మళ్ళీ ఇప్పుడు ఏది ఈ గ్రామ పంచాయతీ ఎన్నిక అయిపోయినా అప్పుడు చేద్దాం అంటున్నాడు. అంటే ఏంటో గడపనీకనే తప్ప, పబ్బం గడపనీకే తప్ప న్యాయం చేసే పరిస్థితి లేదు. మీ వదిన ఏం డిమాండ్ చేస్తుంది మరి? మా వదిన ఏం చేస్తుందంటే ఎంతసేపు చంపిన వ్యక్తులను అరెస్ట్ చేయాలి, తర్వాత ఏమైనా ఉంటే తర్వాత అని అంటుంది. ఫస్ట్ అయితే అరెస్ట్ చేయాలి, నా భర్తను అన్యాయంగా అరెస్ట్ చేశారు, ఇప్పుడైతే కంపల్సరీ వాళ్ళని అరెస్ట్ చేయాలంటుంది. అరెస్ట్ చేయాలి, చట్టపరంగా శిక్ష పడాలి. మేము డబ్బులకు ఏ రోజు లొంగలేదు, ఆశపడలేదు. మాకు డబ్బులు లేకుండా కూలీ పని చేసుకొని బతుకుతాం అంతే తప్ప మేము వాళ్ళకి డబ్బులకు ఆశపడి చేసేది ఉంటే 10 నెలల నుంచి కేసు ఇంత ముందరికి రా అంతే. మేము ఇంత పోరాటం చేయం. ఎప్పుడో రాజు పడుతుంటే మాకు రాజు కాదు, అన్యాయంగా చంపిరు కాబట్టి 100% మాకు నిందితులకు శిక్ష పడాలని మేము ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పోరాడుతున్నాం. కానీ కృష్ణారావే అవసరాల కోసం వాడుకొని అన్యాయంగా మా కుటుంబాన్ని, మా వదిన అందరినీ బదనాలు చెప్తున్నాడు. ఇప్పుడు ఏం డిమాండ్ చేస్తాం మరి? చట్టపరంగా జూపల్లికి ఒకటే చెప్తున్నాను నేను. ఇప్పుడు మాజీ మంత్రి, ప్రజెంట్ మంత్రి ఆయనని కాదని ఏ ఎమ్మెల్యే ముందరికి రాడంట. మేము ఎమ్మెల్యేలు ఉమ్మడి మామనాథ్ జిల్లాకు ఒక మంత్రి స్థానంలో ఉండి ఒక గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి న్యాయం చేయలేని మంత్రి సామాన్యులకు ఏం చేస్తున్నాడు ఒకటే ప్రశ్న అడుగుతున్నా. ఈరోజు కృష్ణారావు పిఏ నిరంజన్ హత్య చేసిన నిందితుల దగ్గర దాదాపు 15 లక్షల నుంచి 20 లక్షలు తీసుకొని అమ్ముడుపోయి కేసును తప్పుదోవ పట్టిస్తూ స్వయంగా కృష్ణారావు ఇంటికి హత్య చేసిన నిందితులు వస్తున్నారంటే ఒకసారి ఆలోచించాలి. హత్య చేసిన నిందితులు కృష్ణారావు ఇంటికి వస్తున్నారంటే అక్కడ అమ్ముడు పోయిరు.
వాళ్ళే బహిర్గతంగా ఒక 50-60 మందితో అన్నారు, మేము డబ్బులు ఇచ్చినాం కాబట్టి మేము ఇంత బహిర్గతంగా తిరగలుగుతున్నాం, ఇంత స్వేచ్ఛగా తిరగలుగుతున్నాం, మమ్మల్ని ఎవడు అరెస్ట్ చేసేది లేడు, అరెస్ట్ చేసేది ఉంటే ఎప్పుడూ అరెస్ట్ చేస్తుండే, ఒకసారి ఆలోచించండి అని వాళ్ళే అక్కడక్కడ వాళ్ళ స్నేహితుల దగ్గర బంధువుల దగ్గర అన్నారు. ఇది ముమ్మాటికి నిజం. వాళ్ళు డబ్బులు తీసుకొని అమ్ముడపోయారు కాబట్టి ఈరోజు మాకు అన్యాయం చేస్తున్నారని నేను కోరుతున్నా. డిమాండ్ ఒకటే ఇస్తున్నా, వాళ్ళని కంపల్సరీ చట్టపరంగా శిక్షించే వరకు నేను పోరాడతా అని కృష్ణారావుకు నేను డిమాండ్ చేస్తున్నా. కొల్లాపూర్ రాజకీయానికి సంబంధించి మరొకసారి రసవత్తరంగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇదే ఎఫ్ఐఆర్ కాపీలు ఇప్పుడు నా చేతిలో ఉన్న వాటిని ఇదే చూపించి ఆనాడు మాట్లాడి ఆనాడు శివరాజకీయం చేసిన ఇదే మినిస్టర్ ఈరోజు ఈ అంశాన్ని ఎందుకు తెర మీదకి తీసుకురాలేకపోతున్నారు, దానితో పాటు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? వాళ్ళు ఒకటే అంటున్నారు, మా అన్న పేరు పెట్టుకొని శివరాజకీయం చేసి గెలిచిన జూపల్లి ఈరోజు మా అన్నకు న్యాయం ఎందుకు చేయలేకపోతున్నారు? నిందితులను జైల్లో ఉండాల్సిన నిందితులు జూపల్లి దగ్గర ఏ విధంగా చర్చలకు వస్తారు? మమ్మల్ని ఈరోజు మా అన్న లేకుండా నన్ను చేసి మా కుటుంబాన్ని ఒంటరిపాలు చేసి కనీసం ఉండడానికి ఇల్లు లేని పరిస్థితి, మా కుటుంబం రోడ్డు పాలైపోయింది, ఎంత దారుణమైన వ్యవస్థ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక దానితో పాటు మన దగ్గర చాలా ఫొటోస్ ఉన్నాయి, వీటన్నింటికి కూడా ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే పూర్తి స్థాయిలో చంపిన వ్యక్తులందరూ కూడా బహిరంగంగా కూడా రోడ్లపై తిరుగుతున్నారు, కానీ నష్టపోయిన కుటుంబం, బాధిత కుటుంబం మాత్రం కన్నీళ్లతో ఉన్న పరిస్థితి. ఇంకో పక్కన వీళ్ళ అన్న భార్యకు సంబంధించి చంటి పిల్లతో కూడా రోజు దినదిన గండంలా కాలాన్ని వెల్లదీస్తున్న పరిస్థితి. ప్రశ్నిస్తే మళ్ళీ ఏమైంది అని అడిగితే వీళ్ళపైనే అక్రమ కేసులు బనాయిస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి జూపల్లి రంగు ఒక్కొక్కటిగా బయటికి తీసే ప్రయత్నం అయితే చేస్తుంది వైఆర్. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు చూస్తూనే ఉన్నాం. ఓ పక్కన కాంగ్రెస్ పార్టీ మార్పు పేరుతో వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? కొన్ని జిల్లాలను చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఉమ్మడి మహబూబ్ నగర్ కు సంబంధించైనా, వనపర్తి జిల్లాకైనా, ఆఖరికి నాగర్ కర్నూలు జిల్లా, ఏ జిల్లాలో చూసినా కూడా సీఎం సొంత జిల్లా అంటారు, అనేక రకాలుగా ప్రచారం చేస్తారు. కానీ ఆ జిల్లాకు సంబంధించి మీ అందరికీ తెలిసిందే, నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం. కొల్లాపూర్ నియోజకవర్గం ఒకప్పుడు చరిత్రలో ఏ విధంగా లిఖించబడింది, ఇప్పుడు చరిత్రలో ఏ విధంగా లిఖించబడుతుందనేది మనం చూస్తున్నాం. గతంలో కాసన్న హత్యకు సంబంధించి, నిన్న శ్రీధర్ రెడ్డి హత్యకు సంబంధించి, మరి రేపు ఎవరు అనే క్వశ్చన్ మార్కుని ఇస్తుందా? ఇంతటితో ఈ తగాదాలు ఆగిపోతాయి. ఎందుకు అంటే పూర్తి స్థాయిలో గత హత్యలకు సంబంధించి, గత కేసులకు సంబంధించి కూడా వైఆర్ టీవీని చాలా మంది కూడా బాధితులు ఆశ్రయించారు. వారికి సంబంధించి ఓ కథనాన్ని తెర మీదకి తీసుకురాబోతున్నాను. ప్రస్తుతానికి సంబంధించి కొల్లాపూర్ నియోజకవర్గంలోని పెద్ద కొత్తపల్లి మండలానికి సంబంధించి దేవినేనిపల్లి గ్రామానికి సంబంధించి కాసన్న మరణం పట్ల అనేక విమర్శలు, సద్విమర్శలు, అసలు ఏం జరిగింది అనేది కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఓ పక్కన గ్రామస్తులందరూ కూడా ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా జైల్లోకి పంపించాలని ఓ మాట చెప్తా ఉంటే, మరోవైపు రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఓ పక్కన కాంప్రమైజ్ కమ్మంటూ ఒకనాడు చెప్పిన రాష్ట్రానికి సంబంధించిన పోలీస్ అధికారి నేడు కాంప్రమైజ్ అయితే బాగుంటుంది అని చెప్పే పరిస్థితి వస్తుంది. అసలు జూపల్లి ఏం మాట్లాడిండు, జూపల్లి నాడు చెప్పింది ఏంటి, నేడు చెప్తుంది ఏంటి, ఆ కేసుకు సంబంధించిన పూర్వపరాలను ఒకసారి మీ అందరి ముంగట ఉంచే ప్రయత్నం అయితే చేస్తా. ఒకసారి మీరే వినండి తెలంగాణ బిడ్డలారా, వాస్తవం ఏంటి అనేది ఒకసారి మీరే ఆలోచించండి. ఆ తర్వాత నేను బాధితులను కూడా పిలిచే ప్రయత్నం చేస్తా. స్పష్టంగా 1 ఆగస్టు 23 అంటే ఎన్నికల ముందు కాషన్ అనే అతను లాస్ట్ టైము కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ కాంటెస్ట్ చేసి ఓడిపోయింది. రేపు ఎన్నికల్లో మళ్ళీ అతను సర్పంచ్ క్యాండిడేట్ అని 32 సంవత్సరాల వయసు. అతన్ని ఆల్రెడీ ఎవరైతే సర్పంచ్ గెలిచిందో ఉన్నటువంటి వాళ్ళు ఎంపీటీసీ వాళ్ళ సొంత తమ్ముడు అంటే ఎమ్మెల్యే పిఏ, ఆనాటి ఎమ్మెల్యే పిఏ అతను కలిసి మళ్ళీ ఇంత ఏం చేసిండు, 2 గంటల 4 రోజుల ముందు ఎమ్మెల్యే దగ్గర వదులుకోపోయారు. ఎవరిని? ఈ కాషన్ పార్టీ చేరమని చూస్తా చేస్తారు, చేరలే. అది వీళ్ళు చేర్చలేడు, అదే పార్టీ ఉంటున్నారు, కాంగ్రెస్ ఉంటున్నారు, రేపు పొద్దున మనకి పోటీకి వస్తుంది కిరాతకంగా చంపారు. అట్లా చేశారు 7 మంది కలిపి, అది ఎన్నికల ముందే. దీనిపైన ఎన్నో సందర్భాల్లో రిప్రజెంటేషన్ ఇచ్చినా కూడా యాక్షన్ తీసుకోలేదు. దానిలో ఆయన పైన అదే కేసులో వాళ్ళపైన చర్యలు తీసుకోమని మర్డర్ చేసిన వాళ్ళని చర్యలు తీసుకోవాలంటే ఆ కేసు ఇప్పటికి ఉంది. నేను వాస్తవం అంటలేను. అంటే చర్యలు తీసుకోనందుకు ధర్నా చేస్తే అంటే పిటిషనర్ల పైన ఎవరి బాధిత కుటుంబాల
వాళ్ళను 24 మంది పైన కేసు పెట్టింది, బాధితుల పైన చంద్రశేఖర్. ఈ రోజు కూడా కేవలం ఒక్క వ్యక్తి తప్ప మిగతా ఎవరిని కూడా కష్టం తీసుకోలేదు. అదే అది. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా, అంటే ఎట్లుంటది ఒకసారి ఇది గతానికి జూపల్లి ఏంటి అంటే మొన్న మంత్రి అయిన తర్వాత తాను పెట్టిన ప్రెస్ మీట్ లో చెప్పిన మాట, తాను ఎమ్మెల్యే కావడానికి ఎమ్మెల్యే అవ్వడానికి కొల్లాపూర్ నియోజకవర్గంలో ఆయనకు ఏ విధంగా అనేక రకాల రాజకీయాలు అంటే హత్య రాజకీయాలు ఇంకేదైనా అనుకోవచ్చు, వాటన్నింటినీ కూడా ఈ కాసన్న అనే పేరును ఏ విధంగా వాడుకున్నాడు, దాంతో పాటు ఏం జరిగింది, ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడు చూడండి. అంతకంటే 2 నెలల ముందు అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం అదే పెద్ద కొత్తపల్లి మండలంలో ఆ మాజీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు బీఆర్ కొత్తపల్లిలో దేదినేనిపల్లి గ్రామంలో కాషన్ అనే వ్యక్తి మర్డర్ అయ్యాడు. అతను మా కార్యకర్త, మా నాయకుడు ఆ గ్రామ సమితి. ఆ మర్డర్ అయిన తర్వాత కూడా నేను ఒక్క మాట ఎవరిని మాట్లాడలేదు, వ్యక్తిగా చాలా ఉండదు. ఇన్వెస్టిగేషన్ ఏం తెలియంది ఈరోజు మీకు చదువుతాను ఒక్కసారి, ఒకటే నిమిషం అండి. The deceased warned to deceased to stop such type of intimacy even though he did not continued illegal affairs with his wife of the accused, upon which the accused A2 had felt insult in the village and A2 want to deceased. అంటే అక్రమ సంబంధం కారణం చెప్పినట్టుగా స్పష్టంగా ఉంది, బాధతో ఓపెన్ జరిగింది పట్టుకున్నారు. అంటే వాస్తవాలు ఇటువంటి ఉంటే దీనిపైన ఇటువంటి ఆరోపణ చేస్తే రైట్. ఒకసారి విన్నారు కదా ఇక్కడ మొన్నటి డిబేట్ లో జరిగిన సంఘటన. ఇప్పుడు ఇది మాట్లాడింది పెద్ద మీరు ఏది రోజుల తరబడో నెలల కింద కాదు, 15వ తారీఖు 1/2024 ఇది 24/5/2024 ఇక్కడికి వచ్చేటాలకు అక్రమ సంబంధాలు అని తెర మీదకి తీసుకొచ్చిండు అనేది ప్రధానమైన వాదంతో వాళ్ళ కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, మానసికంగా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ ఏమని చెప్పిండు, పూర్తి స్థాయిలో హత్య రాజకీయాలు చేసిళ్ళు 7 నిందితులకు సంబంధించి వాళ్ళందరినీ అరెస్టు చేయమని చెప్పింది ఇదే జూపల్లి, ఇక్కడ చెప్తున్నది ఇదే జూపల్లి. అంటే ఒక టీవీ ఛానల్ డిబేట్ లో జూపల్లి చెప్పిన మాట, ఇక్కడ చెప్పిన మాట మీరు విన్నారు. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఇది వాస్తవమా కాదా అనే కోణంలో నేను ఎంక్వైరీ చేస్తే వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించి ఇదే కాసన్న కుటుంబ సభ్యులకు సంబంధించి వాళ్ళ సొంత తమ్ముడు కూడా నన్ను ఆశ్రయించాడు. వాట్ ఈజ్ వాట్ అనేది నేను ఆయనతో మాట్లాడతారా ప్లీజ్. మీ పేరు ఏంటిది, మీరు కాసన్నకి ఏమవుతారు ఒకసారి చెప్పండి. అందరికి నమస్కారం, నా పేరు శివ, మా అన్న పేరు కాసన్న, మాది కొల్లాపూర్ నియోజకవర్గం పెదకొత్తపల్లి మండలం దేదినేనిపల్లి గ్రామం. మా అన్న కాంగ్రెస్ పార్టీ, మా అన్న బొడమోని కాసన్న 2018 ఎలక్షన్స్ 2018 నుంచి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నాడు. గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు. 2018లో సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసిండు. అప్పుడున్న గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో మా అన్నను అతి కిరాతంగా నరికి చంపడం జరిగింది. అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో నరికి చంపినందుకు మా అన్న గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయినందుకు వాళ్ళు నరికి చంపారు. అప్పుడు మాకు మేలు చేయనందుకు మేము ప్రజాపాలన వస్తుంది, భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ వస్తుందని నమ్ముకొని గత ఆగస్టు నుంచి ఇప్పటి వరకు మేము కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని కృష్ణరావు నమ్ముకొని జరిగినాం. కృష్ణరావు మాకు హామీ ఇచ్చిండు, హండ ఇచ్చిండు, నీకు ఏ రోజుకైనా హత్య చేసిన నిందితులను జైలుకు పంపిస్తాం, వాళ్ళకి శిక్ష పడేటట్టు చేస్తాం, మీకు గవర్నమెంట్ పరంగా అన్ని విధాల సదుపాయాలు కల్పించి మీ వదినకు ఏమన్నా చేస్తామని చెప్పారు. ఇదే మీరు చూసినారు కదండి. ఇక్కడ ఇందాక జనవరి 15 సచివాలయానికి సాక్షాత్తు సచివాలయానికి పిలుచుకొని ప్రెస్ మీట్ పెట్టి మాకు న్యాయం చేస్తామని మీడియా సమక్షంలో, తెలంగాణ రాష్ట్ర ముందల సమక్షంలో మాకు న్యాయం చేస్తామని చెప్పిండు. ఇప్పుడు తప్పించుకోవడానికి ఆ శ్రీధర్ రెడ్డి హత్యకు సంబంధించి తప్పించుకోవడానికి కాషన్నకు అక్రమ సంబంధం ఉంది, అందుకే నేను ఆ కేసులో ఇన్వాల్వ్ కాలేదంటున్నాడు. ఎంతవరకు న్యాయం అనేది ఒకసారి ఆలోచించాలి. తన అవసరం కోసం, రాజకీయ లబ్ధి కోసం గెలుపొందడానికి మా కుటుంబాన్ని వాడుకొని గెలిచిన తర్వాత ఇప్పుడు మా కుటుంబాన్ని బజారు పాలు చేయడం ఎంతవరకు న్యాయం ఇది? ఒకసారి ఆలోచించాలన్న అందరూ కూడా. ఎందుకంటే ఇదే ఎఫ్ఐఆర్ కాపీలు చూపిస్తున్నాడు. ఏమని చూపిస్తున్నాడు? ఇదే ఎఫ్ఐఆర్ కాపీలో ఛార్జ్షీట్ చూపిస్తున్నాడు, ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ అని చూపిస్తున్నాడు. మళ్ళీ ఆ రోజు కూడా మేము ఛార్జ్షీట్ ఇచ్చినాం కన్నా, ఎందుకు ఆలోచిస్తలేరు? ఆ రోజు ఛార్జ్షీట్ చూసే చెప్పిండు కదా, 7 కలిసి అతి కిరాతంగా నరికి చంపినరు, ఇప్పుడు ఒక్కరే చంపిరని ఇప్పుడు ఆరోపణ ఎట్లా వేస్తున్నాడు? ఆయన ఇన్వెస్టిగేషన్ ఆఫీసరా లేదా ఎట్లా? మా కుటుంబానికి న్యాయం జరగాలని మేము జూపల్లి కృష్ణరావు డిమాండ్ చేస్తున్నాం. న్యాయం జరిగే వరకు మేము ఎక్కడ ఆగమో, ఎంతటి వరకైనా పోతాం, ఎంత పోరాటమైనా చేస్తాము. రైట్. కాసన్న సతీమణి పేరు ఏం పేరు? సునీత. రైట్. ఒకసారి సునీతకు కూడా కాల్ చేస్తాం, కాసన్న వారి యొక్క సతీమణికి కూడా కాల్ చేసి వాస్తవాలు ఏంది, ఏం కథ అనేది కూడా ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. వారు కూడా ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. నమస్తే అండి సునీత గారు.
ఏంది అసలు ఏం జరిగింది? ఇప్పుడు జూపాల్ ఏమో మొన్నటి వరకు మీకు సపోర్ట్ చేస్తా అని చెప్పిండంట, సెక్రటరియట్లో ఏం చెప్పిండు, ఇప్పుడు మళ్ళీ ఒక ఛానల్లో మాత్రం పూర్తి స్థాయిలో అది అక్రమ సంబంధం అనే కోణంలో చెప్పిండు. అసలు ఏం జరిగిందమ్మా? అవును సార్, అయినా మొన్న హైదరాబాద్ వెళ్ళినప్పుడు మీకు న్యాయం చేస్తామమ్మా 2 నెలల లోపల చేస్తామని చెప్పిండు జూపల్ కృష్ణారావు. మళ్ళీ ఇప్పుడు అక్రమ కేసు అని మళ్ళా అదో నింద మోపుతున్నారు సార్. అంటే అంతకు ముందు మీరు కలిసినప్పుడు, అంటే చనిపోయినప్పుడు మీ ఇంటి దగ్గరికి వచ్చిండు కదా, ఆ రోజు ఏం మాట్లాడిండు? న్యాయం చేస్తాము అని వాళ్ళని 7 మంది చంపిండ్రు కదా, వాళ్ళని జైల్లో పెడతాం, మీకు మీ కుటుంబానికి న్యాయం చేస్తామని అన్నారు సార్. ఓకే. కానీ ఇంతవరకు వాళ్ళు ఎవరు ఏం చేస్తలేరు. మళ్ళీ మేము మాట్లాడితే ఇది అక్రమ కేసు అని అంటుండ్రు అన్నయ్యంగా. మళ్ళీ సెక్రటరియట్ కి ఎప్పుడు రమ్మని చెప్పారు? మళ్ళీ ఏం చెప్పలేదు సార్, చేస్తాము చెప్తాము అప్పుడు రండి అని అన్నారు. అవును, మొన్న మిమ్మల్ని పిలిచి మాట్లాడిండంట కదా హైదరాబాద్ లో. అప్పుడు మేము వెళ్ళి మాట్లాడితే 2 నెలల లోపల చేస్తాము, మీకు న్యాయము మీ కుటుంబానికి న్యాయం చేస్తాము, వాళ్ళను జైల్లో పెట్టిస్తాము అది ఇది అని చెప్పిండు. ఏమన్నా కాంప్రమైజ్ గమ్మని చెప్పిండా? ఏం చెప్పాలి. ఓకే, ఇప్పుడు మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు జూపల్లి కృష్ణారావును? మాకు మా భర్తను చంపిన వాళ్ళను జైల్లో పెట్టియాలి సార్. అసలు ఎందుకు చంపిలు? మీకు మీ యొక్క భర్తను చంపడానికి కారణం అంటే గతంలో మీరు ఇంట్లో ఉన్నప్పుడు కానీ మీరు డిస్కషన్ చేసుకున్నారా? ఏంటి కారణాలు, నాకు ఇట్లా థ్రెట్ ఉందని ఎప్పుడన్నా కాసన్న చెప్పిండా మీతోని? ఏం చెప్పలేదు సార్, కానీ ఆయన మాత్రం రాజకీయ పరంగానే చంపిండ్రు సార్. అంటే రాజకీయంగా అంటే ఎందుకని? ఆయన కాంగ్రెస్ లో ఉన్నాడు, క్రమాన్ని బలవంతం చేసిండ్రు. ఇప్పుడు మరి న్యాయం కూడా జరగలే కదా? జరగలేదు సార్. మరి ఇప్పుడు మళ్ళీ మీరు జూపల్లిని ఎన్నిసార్లు కలిసి మొత్తం అప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు? నేను కలిసి మా మరిది కలిసింది సార్, నేనైతే ఒకసారి వెళ్ళిన ఆయన దగ్గరికి. మీరు వెళ్ళినప్పుడు ఏమన్నారు? మేము వెళ్ళినప్పుడు చేస్తాము మీకు న్యాయం చేస్తామమ్మా అని చెప్పిండు, కానీ ఇంతవరకు ఏం చేయలే. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. పోలీసులు ఏమన్నా అన్నారా దీంట్లో? పోలీసులు ఏమంటున్నారు అంటే, నేను మాట్లాడతాం మండల నాయకులతో మాట్లాడతాము, నష్టపరిహారం కట్టిస్తాము, మాకు లాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది, మీ ఊరు నుంచే బాగా ప్రెషర్ ఉంది అని ఈ విధంగా మాట్లాడుకుంటూ వస్తున్నారు. ఒక అధికారి, ఒక పోలీసు వ్యవస్థ ఈ మండల నాయకులతో మాట్లాడతామని చెంచాలాగా పనిచేస్తున్నారు వాళ్ళకు. ఎలక్షన్స్ రోజు చిన్న గొడవ అయితే నా మీద ఎమ్మడే కేసు చేసి పారేశారు. ఇలా నా మీద ఇప్పుడు కాంప్లైంట్ దారి మీద ఎన్ని కేసులు పెడితే అంత తొందరగా లొంగిపోతాడని వాళ్ళ ఆలోచన. ఒక సిఐ స్వయంగా పిలిపించుకొని, కొల్లాపూర్కి పిలిపించుకొని ఎస్పీ సార్ మీకు స్వయంగా చెప్పమని చెప్పారని చెప్పి, మేము నిందితులను అరెస్ట్ చేస్తున్నామని చెప్పి మా ఊరు ఒక 6 మందిని పోతే అందరి ముందర చెప్పి ఇప్పుడు మాట దారుస్తున్నాడు సిఐ. వాళ్ళెంతసేపు నా అధికారం అడ్డం పెట్టుకొని ఏమన్నా చేస్తే వీళ్ళు లొంగుతారని వాళ్ళ ఆలోచనలో ఉన్నారు సార్. మేము లొంగే ప్రసక్తి లేదు, హత్య చేసిన నిందితులను జైలుకు చట్టపరంగా శిక్షించే వరకు మేము పోరాడుతూనే ఉంటాం. జూపల్లి కృష్ణారావుకి ఇదే డిమాండ్ చేస్తున్నాం. ఆ రోజు మాట ఇచ్చిండు, చట్టపరంగా చర్యలు తీసుకుంటామని. ఈరోజు ఎందుకు మాట తప్పుతున్నాడు? ఎవరు ప్రలోభం ఉంది? అదొకటి మాకు కావాలి సార్. ఇప్పుడు మీరు ఏం డిమాండ్ చేస్తారు? మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారం నిలబడి ఓన్లీ మా అన్నను హత్య చేసిన నిందితులను మాత్రమే చట్టపరంగా శిక్షించాలని మేము కోరుతున్నాం. లేనిపోని ఆరోపణలు చేసి అందరినీ శిక్షించాలని కోరతలేం. మీరు ఇదే స్టూడియో ద్వారా తీసుకొచ్చండి, దేదినేనిపల్లి గ్రామానికి రండి, ఊర్లో ప్రతి ఇల్లుకి గడప గడపకి అడగండి, ఏం జరిగిందో తెలుస్తుంది. ఇంతవరకు ఏ నాయకుడు అడగలే, ఇప్పటివరకు ఏ రోజు అడగలే. ఎంతసేపు ఉన్న ఆ కింద జూపల్లి కృష్ణారావు కింద ఉన్న నీరంజన్ పిఏ ఆయన ఏం చెప్తే అది డబ్బులు తీసుకొని హత్య చేసిన నిందితులు కృష్ణారావు ఇంటికి వచ్చారు. అది ఎవరి ప్రారంభం? నీరంజన్ చేస్తుంది మొత్తం. నీరంజన్ పాత్ర లేనిది ఏంది జరగదు ఆడ. వాళ్ళ తమ్ముడిని కృష్ణారావు పిఏ నాయనపల్లి, అక్కడే మా ఉమ్మడి గ్రామ పంచాయతీ. వాళ్ళ తమ్ముళ్ళు చేసే అరాచకాలకు ఆలయ కమిటీ చైర్మన్ సీన్ ఉంటాడు. వీళ్ళందరూ డబ్బులు తీసుకొని హత్య చేసిన నిందితులతో మాట్లాడి మమ్మల్ని కాంప్రమైజ్కి పిలిపిస్తారు. ఇది ఎంతవరకు న్యాయం? ఆ రోజు జరిగిన హత్యకు శిక్ష పడనందుకే ఈ హత్యలు జరుగుతున్నాయి. ఆ రోజే నిజంగా హత్య చేసిన నిందితులకు శిక్ష పడింటే కొల్లాపూర్ ఇంత నెత్తుడు రాజకీయం అయ్యేది కాదు. ఎవరైనా హత్య చేస్తే జైలు కోతాం, చట్టపరంగా చర్యలు తీసుకుంటామంటే భయపడి వారి పని వాళ్ళు చేసుకుంటారు. ఆ రోజు అయితే విచ్చలవిడిగా వదిలేసారో ఇప్పుడు ఇంకా కొనసాగుతూనే ఉండే. భవిష్యత్తులో కూడా నాకు ప్రాణహాని ఉంది. ఎందుకంటే ఇప్పుడు మేము వచ్చి మాట్లాడుతున్నాం, ఎదుర్కొంటున్నాం కాబట్టి వీడు లేకపోతే మన అడ్డంకులు ఉండవు కానీ ఒక ఆలోచనతోనో ఇప్పుడు ఉన్నారు వాళ్ళు. నా పైన కూడా
ఇప్పుడు నన్ను కొట్టడానికి వచ్చారు పోలీసు వాళ్ళు, డైరెక్ట్ దురుసుగా ప్రవర్తిస్తున్నారు. సంబంధం లేని ఎస్ఐ పొద్దుగాలేసే స్టేషన్కి మేము ఏమైంది సార్, మేము ఇస్తే కంప్లైంట్ వాళ్ళు తీసుకోరు. వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ మాత్రం ఇమ్మీడియట్ యాక్షన్ ఉంటుంది, ఎవ్రీ సెకండ్లో యాక్షన్ ఉంటుంది. ఎమ్మడే ఫోన్ చేస్తాను నిన్న కేసు అయిందని. ఎంతో గొడవలు ఉంటాయి, నాది ఒక్కటికే పేపర్కి ఇస్తారు, షేమీన గొడవ కేసు అయిందని. మళ్ళీ మాకు చెప్పరు, చార్జ్ షీట్ వేసి కోర్టుకి వేసినాక కోర్టు కానిస్టేబుల్ ఫోన్ చేస్తే అప్పుడు మాకు తెలుస్తుంది. అట్లా ఉంది వ్యవస్థ. ఓకే, నీ మీద కూడా హత్యాయత్నం నడుస్తుంది? నడుస్తుంది, 100% నడుస్తుంది. ఇప్పుడు హతేష్ నిందితులు స్వేచ్ఛగా తిరుగుతున్నారు. కృష్ణారావు ఇంటికి రాగా ఇంకెక్కడ రావాలి? హతేష్ నిందితులు ఒక మంత్రి ఇంటికి వచ్చినాక ఇంకెక్కడ ఉంటుంది? వాళ్ళు అనుకుంటే చేయలేరా? ఏమనే సార్ వాళ్ళు అట్లా ఉంది వాళ్ళది. ఓకే, మరి వీళ్ళను అరెస్ట్ చేయాలని జూపాలు ఎప్పుడు చెప్పలే? ఎందుకంటే వీళ్ళు నిందితులు నా ఇంటికి రావద్దు అని వాళ్ళని ఏమనలే? అది వారికే తెలవాలి సార్, వారి మనసుకు తెలవాలి. ఒక హతేష్ నిందితులు ఇంటికి వస్తుంటే లోన కూర్చోటి మాట్లాడుతున్నా అంటే అది ఎంతవరకు సమంజసం? ఈ లోకంలో ఎవరికైనా మానవత్వం మనసు అని ఉంటుంది. మా అన్న శివరాజకీయం మీద గెలిచిండని ఆయన మనసుకు తెలుసు, బయట ప్రపంచం తెలియకుండా ఆయన మనసుకు తెలుసు. ఆయన మనసు అయినా కానీ అంటే వాళ్ళే నిందితులని ఇప్పుడు పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో వాళ్ళు పోలీసు వాళ్ళు చెప్పాలి. వాళ్ళు చెప్పక ముందుకే మీరు ఎట్లా చెప్తున్నారు వాళ్ళే నిందితులని? వాళ్ళే నిందితులని సాక్షాత్తు మా తమ్ముళ్ళు, మా కుటుంబ సభ్యులు, మా గ్రామ పెద్దలు అందరూ చూసిరు. చంపినా గుడికి అక్కడే ఉన్నారు నిందితులు, పారిపోలే అక్కడే ఉన్నారు. చంపినాక మా అన్నని చంపినాక నిందితులు గొడ్డల్లో పట్టుకొని నీళ్లు తాపుతుంటే ఉడక నీళ్ళు వేసి తన్నీరు. మళ్ళీ ఒకరికి ఇద్దరు కాదు 20 మంది చూస్తుంటే ఉడక తన్నీరు, కొట్టిరు, ఇంకా చంపుతామని చేస్తురు. అంతటికి ఊరు గ్రామం మొత్తం సపోర్ట్ ఉంది, లేనిపోని లేదు. అందరి ముందే చంపి అప్పుడు మెల్లగా వెళ్ళిపోతున్నారు. సాక్ష్యాలు ఉండి అన్ని చేసినా కూడా. ఓకే, అంటే ఇప్పుడు ఆ సంఘటన జరిగినప్పుడు అందరు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. చెప్పిరు, చెప్పినా కానీ ఇప్పటి వరకు కేసులు కాలేదు. వాళ్ళు చెప్పిరు కేసులు, వాళ్ళు సాక్ష్యాలు మేము వీళ్ళు జంబంగా చూసినాం సార్ అని చెప్తే కూడా అసలు నాకు సంబంధం లేకుండానే నేనేదో అది ఛార్జ్షీట్లో నేను చెప్పినట్టు రాసుకొని పోయారు. నాకు సంబంధం లేకుండానే నేను ఏ స్టేట్మెంట్ ఇవ్వముందుకే రాసుకొని పోయారు. ఇంత అన్యాయం జరుగుతుంది. కృష్ణారావు మంత్రి అయినాక మాట ఇచ్చి చేస్తా అని చెప్పి ఇప్పుడు హంతకులకు వత్తాసు పలకడం ఎంతవరకు అది సమంజనం ఆలోచించినాం. రేపనాడు ఈయన వల్లనే నాకు తిట్టుందోనో జూపల్లి వల్ల. ఎందుకంటే వాళ్ళ మాట వింటలేను కదా నేను. 6 నెలల నుంచి ప్రభుత్వం వచ్చింది, సచివాలయంలో ప్రెస్ మీట్ పెట్టారు, వాళ్ళ మాట మేము ఇదే దాటి పోతలేము. ఇప్పటి గురుగా వాళ్ళ మీద ఇప్పటివరకు చర్యలు లేవు. వాళ్ళ కొడుకును కలిసినాం, స్వయంగా కొడుకును కలిసినాం, వాళ్ళ పిఏలకు ఫోన్ చేసినాం, పిఏలు ఫోన్ ఎత్తారు, కృష్ణారావుకు ఫోన్ చేసినాం, ఫోన్ ఎత్తారు, ఎవరో ఎత్తుతారు పక్కకు పడేస్తారు. ఒక్కసారి టైం అయిపోయింది, ఒక 2 నిమిషాలు మాట్లాడడానికి టైం ఇయ్యారు. ఈ 6 నెలల్లో అప్పుడు రాండి ఇప్పుడు రాండి అని చెప్తారు, ఎంతసేపు ఉన్నారు, 2 నిమిషాలు టైం కూడా రాదు. ఇదే పోలీసు వ్యవస్థ ఉంది. నాకు పరిచయస్తులు ఉన్నారు కొల్లాపూర్లో, పెద్ద కొత్తపల్లిలో, కోడేరులో, పానగల్, అక్కడక్కడ. వాళ్ళు ఏమన్నారంటే మంత్రి అనుకుంటే హత్యేష్ నిందితులు ఎప్పుడో జైలుకు పంపించాలి, ఇది కేసు కాదు ఏం కాదు, నువ్వేమైనా పని చూసుకోపరని పోలీసు వ్యవస్థలు నాకు చెప్పారు. మంత్రి అడ్డుకున్నాక కేసు ఎట్లయితే వాళ్ళు డైరెక్ట్ నాతో చెప్పారు. అక్కడ అంటే ఇప్పుడు మీ అన్న లేడు కాబట్టి, మీ అన్నని చంపారు కాబట్టి కంపల్సరీ మాకు న్యాయం కావాలని నువ్వు డిమాండ్ చేసినందుకు నీకు కూడా ప్రాణహాని ఉంది. ఏమన్నా చెప్పిరా వాళ్ళ అనుచరులు నీకు, అరే నీ పని కూడా అవుతుందని అట్లా ఏమన్నా బెదిరించారా? అంటే వాళ్ళ హత్యేష్ నిందితులే డైరెక్ట్ అక్కడక్కడ ఫంక్షన్ల ఏమన్నా వాళ్ళు చేసినప్పుడు వాళ్ళ సందర్భాల్లో మాటలు వచ్చినాయి. వాళ్ళు నా గుడిక వాళ్ళ స్నేహితులు నాకు పరిచయస్తులు ఉన్నారు, వాళ్ళు నాకు చెప్పారు ఏమని కొన్ని సందర్భాలు, నీవు ఒక్కని ఉండవు, నువ్వు కేసు విత్డ్రా చేసుకోకపోతే ఎంతవరకైనా నీ మీదకి వస్తారంట, నువ్వు ఒక్కని విత్డ్రా చేసుకోకపోతే చూడరా జాగ్రత్త అని నాకు చాలాసార్లు చెప్పారు. అరే నా ప్రాణం పోయినా సరే నేను న్యాయం కావాలని పోరాడుతున్నా, అన్యాయంగా నేను ఇప్పటివరకు ₹1 ఆశించలే, నష్టపరిహారం కూడా వద్దు నాకు, హత్యేష్ నిందితులు జైలుకోవాలని ఒకటే కోరుకున్నాను నేను చట్టపరంగా, నాకు అంతో ఇంత అమౌంట్ ఇవ్వండి నేను రాజీ పడతాను ఏ రోజు అనలేదు, అననుడుక భవిష్యత్తులో నాకు డబ్బు కాశపడతాను అయితే ఈ 10 నెలల నుంచి డబ్బుకు వాళ్ళకు లొంగిపోతుంటాయి. నాకు డబ్బులు వద్దు ఏమొద్దు, చట్టపరంగా శిక్షించాలి. ఇలాంటి హత్యేష్ నిందితులను ఎప్పుడైతే చట్టపరంగా శిక్షిస్తారో మిగతా వారిని ఎవరన్నా చంపాలనుకుంటే కూడా వాళ్ళు కొంచెం భయంతో బతుకుతారు. ఎప్పుడైతే హత్యేష్ నిందితులు గాలికి వదిలేస్తారో వాళ్ళు కూడా వాళ్ళకి భయం ఉండదు, ఇంకోటి చేసినా ఏం కాదు కదా అని ఒక ఉద్దేశంతోనే ఉంటారు. కాబట్టి నేను ఒకటే కోరుకుంటున్నా, ప్రజాపాలనలో ప్రజలకు అందరికీ మేలు జరగాలి. ఇంకొకటి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు న్యాయం చేయలేని మంత్రి సామాన్యులకు ఏం న్యాయం చేస్తాడు? మా అన్న మొన్న కృష్ణారావు జాయిన్ అయ్యాడు, 2018 నుంచి మా అన్న కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాడు, ఉన్నాడు, సర్పంచ్ పోటీ చేసిండు, అప్పుడు టీఆర్ఎస్ పార్టీ కృష్ణారావు, ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చిండు. కాంగ్రెస్ కాపాడితే ఇంకెవరు కాపాడతారు? ఇదొక్కటే కోరుకుంటున్నా, నేను చేతులు జోడించి అడుగుతున్నా, మా అన్నకు హత్యేష్ నిందితులను చట్టపరంగా చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. రైట్, చూసారు కదా మొత్తానికి కాసన్న తమ్ముడు
కోరుకునేది ఒకటే, వాళ్ళ సతీమణి కానీ అంటే కాష్టన్న సతీమణి కానీ వీళ్ళు కానీ కోరుకునేది డిమాండ్ చేసేది ఒకటే. థ్యాంక్ యూ. ఎందుకంటే పాపం వాళ్ళు కొల్లాపూర్ నియోజకవర్గం నుండి వచ్చారు. తన బాధ తన వ్యధ ఒకటే, నన్ను ఎట్లనైనా నన్ను కూడా హత్యాయత్నం చేయడానికి ప్రయత్నిస్తున్నారన్న, నన్ను కాపాడండి, నా కుటుంబానికి న్యాయం చేయండి, మా అన్నకు న్యాయం చేయండి, మా అన్న తో 7 అడుగులు నడిచిన మా వదినకు న్యాయం చేయండి, వాళ్ళ పిల్లలకు న్యాయం చేయండి. మంత్రి ఇంటి దగ్గరికి వచ్చిన నిందితులు జైల్లో ఎందుకు పెట్టలేకపోతున్నారు? ఎందుకు వాళ్ళని అరెస్టు చేయలేకపోతున్నారు? ఎందుకు కాపాడుతున్నారు? నాడు చెప్పింది ఏంటి, నేడు చేస్తున్నదేంటి? ఎందుకు ఈ విధంగా మంత్రిలో మార్పు వచ్చింది అంటూ కూడా వాళ్ళ కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తుంది. అతన్ని అనేక